అందరికీ నమస్కారం. వెనిజువేలాకి అలానే అమెరికాకి భీకర యుద్ధం జరిగిందనే చెప్పాలి గడిచిన కొద్ది రోజుల నుంచి. అయితే ఇప్పుడు అందులో అమెరికా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో దీని డీటెయిల్స్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్ ఇప్పుడు అక్కడ ఉండే అధ్యక్షుని కూడా ఇక్కడ జైల్లో పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఏంటి సార్ అది పొద్దున్న కల్లా ఈరోజు చాలా బ్రేకింగ్ న్యూస్గా వచ్చింది. అంటే ఏ అమెరికా అయితే మేము శాంతి అని అందరికి గాజా అని, అదే హమాసు ఇజ్రాయిలు, ఇజ్రాయిలు, ఇండియా, పాకిస్తాను ఏవేవో ఉన్నాయి, మొత్తం 7-8 దేశాలకు సంబంధించిన ఇష్యూలు మేమే శాంతి ఒప్పందాలు చేశాము అని డంకా కొట్టుకునే అమెరికా అంటే మనకి ఈరోజు వాళ్ళకి నిన్నటి రోజు లెక్క అటాక్ సడన్ గా లాటిన్ అమెరికాలో, అంటే లాటిన్ అమెరికా అంటే ఉత్తర అమెరికా ఖండం, అమెరికా ఇవి ఉన్నాయి కదా, కెనడా, ఇవి దక్షిణ అమెరికా ఖండంలో కొన్ని లాటిన్ భాష మాట్లాడతాయి. ఆ లాటిన్ భాష మాట్లాడే దేశాలని లాటిన్ అమెరికా అంటారు. సో అది దక్షిణ అమెరికా ఖండం. సో అందులో ఈ వెనిజువేలా కానీ తర్వాత పోర్చుగీసు ఇవన్నీ ఉన్నాయి. అయితే వీళ్ళు ప్రతి దగ్గర కూడా డబ్బును దేశానికి అదొక జబ్బు కదా. ఎలా అంటే మాదే పోటుకాలం, మాదే ఆధిపత్యం. అందులో అమెరికాకు మరిన్ను ప్రపంచ పెద్దన్న, ప్రపంచ అగ్రరాజ్యము, ఇట్లాంటివి మీడియాలో మనం వాడుతున్న పదాలు. అంటే ఆల్రెడీ వెల్ డెవలప్డ్ అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ అమెరికా అంటారు వాళ్ళు ఇంగ్లీష్ యాక్సెంట్ లో. వాళ్ళు అలాగా నేషనల్ మీడియాలో, ఇంటర్నేషనల్ మీడియాలో చెప్తే మనం తెలుగు మీడియా ప్రకారము ప్రపంచ పెద్దన్న, ఆడికి ఆ పేర్లు కావాలి. ఎప్పుడూ ప్రపంచంలో నేనే గొప్పగా ఉండాలనుకునే అమెరికా సో నిన్నటికి, అంటే మనకి ఈ రోజు, వాళ్ళకి నిన్న దినం కాబట్టి ఆ రోజు అటాక్స్ చేసిందంట. ఎలాగా? ఈ వెనిజువేలా మీద. ఈ వెనిజువేలా మీద మనకి చిన్నప్పుడు పాఠ్య పుస్తకాలు ఒకటి మాకు ఉండేది, మర్చెంట్ ఆఫ్ వెనిస్ అలాగే ఉండేవి. అందులో ఈ పేర్లు అవి వచ్చేవన్నమాట. సో అట్లాంటి వెనిజువేలా మీద వీడు కన్నుపడింది. అక్కడ ఉండే చమురు సంస్థల మీద మీరు మాకు అమ్మండి, తక్కువకి, అది కూడా డిమాండ్. వీడు డిసైడ్ చేసిన ప్రైస్ కే అమ్మాలన్నట్టుగా కొన్ని లావాదేవీలు నడిపించాలని చూశాడు. అమెరికాలో కూడా ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, వాడి దగ్గర ఎక్కడెక్కడ చమురు స్థావరాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ కనుక్కోబడిందో వాడి దగ్గర, అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి రీసెర్చ్ చేసి అట్టి పెట్టుకున్నాడు అంతే. వాటిని తవ్వకాలు చేయట్లే అమెరికాలో. ఇప్పటికీ అరబ్ కంట్రీస్ నుంచి, ఇట్లా వెనిజువేలా లాంటి కంట్రీస్ నుంచి, లాటిన్ అమెరికా కంట్రీస్ నుంచి చమురుని దిగుమతి చేసుకుంటున్నాడు డబ్బులు ఇచ్చి. వీడు ఎందుకు ఉంటున్నాడు? ప్రపంచ దేశాల్లో అన్నిటి కూడా డ్రై అయిపోతే, అక్కడ కూడా ఇంకా చమురు లేకపోతే అప్పుడు వీడు తీసి డబుల్ రేటుకి అమ్ముకోవాలని వీడి యొక్క దురుద్దేశం. సో ఇప్పుడు వాళ్ళ మీద ఏదైతే ఉందో కొన్ని ఆంక్షలు విధించడము, బట్ అక్కడ ఉన్న ప్రెసిడెంట్ వినకపోవడము. జనరల్గా ఇప్పుడు మనకు ఉక్రెయిన్ చూడండి, ఆ ఉక్రెయిన్ సంబంధించి ఆయన ఎలాగైతే ఎదురు తిరిగాడో, రష్యా ఏం చేసింది? ఫటాఫట్లు ఆడించేసింది. 3 ఏళ్ళుగా ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది. అలాగే అమెరికా ఎక్కడెక్కడైతే ఆంక్షలు విధిస్తుందో చిన్న చిన్న దేశాల మీద యుద్ధం ప్రకటించడం కానీ, అటాక్స్ చేయడం కానీ చేస్తుంది. ఇంకొకటి, అమెరికా ప్రపంచ పెద్దనగా ఎప్పుడు చెప్పుకోవడానికి చేసే కార్యక్రమం ఏంటంటే, ప్రతి దేశంలో కూడా, ప్రతి ఖండంలో కూడా 2-3 దేశాలు కలిపి వాడొక మిలిటరీ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటాడు విత్ ద పెర్మిషన్ ఆఫ్ దట్ కంట్రీ. ఆ కంట్రీకి మీకు సపోర్ట్ గా ఉంటాము, మీకు ఆంక్షలు ఏం విధించము, మీకు అన్ని సపోర్ట్ చేస్తాం, బట్ మా మిలిటరీ ఉండడానికి స్థావరం ఇవ్వండి అన్నట్టుగా ఒక లీజుకు తీసుకోవడం లాంటివి ఏర్పాటు చేస్తాడు. చేసి ఎక్కడెక్కడ ఆ ఇంటెలిజెన్స్ వ్యవహారాలు ఏమైనా తేడాగా అనిపిస్తే వెంటనే అటాక్స్ చేయడం, వీడి దేశాన్ని వీడికన్నా ఎవడు మించిపోకుండా కాపాడుకోవడం. ఇప్పుడు వెనిజువేలాకు సంబంధించి, వెనిజులా అనేస్తాం కానీ వెనిజువేలా యాక్చువల్గా. సో ఆ దేశ అధ్యక్షుడిని ఇంతకుముందు హెచ్చరించిందంట, మాకు ఉండాలి, మా చెప్పు చేతుల్లో ఉండాలని. ఎప్పుడైతే వినలేదో, ఇప్పుడు ఆయన భార్యని ఇద్దరిని కూడా కిడ్నాప్ చేసేసింది. సో కిడ్నాప్ చేసేస్తే ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. దేశ అధ్యక్షుని కిడ్నాప్ చేయడం అంటే చిన్న విషయమా? సో వీళ్ళు మిలిటరీ అటాక్స్ చేసేసి కిడ్నాప్ చేసేసారు. తరువాత ట్రంప్ వారి యొక్క ట్రూత్ ఛానల్ ఏదో ఉంది, ఆయన పర్సనల్ ఛానల్, మన జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆయనకు కూడా ఒక ఛానల్ ఉంది. సో ఆ ఛానల్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ అనౌన్స్మెంట్ ఇచ్చేసాడంట, ఇట్లా అధ్యక్షుడు తలతెక్క వ్యవహారంగా బిహేవ్ చేస్తున్నాడు, అందుకే ఆయన మేమే అదుపులోకి తీసుకున్నామని. చూడండి, అక్కడ ఉండే ఆర్మీ అదంతా ఎట్లా అంటే, వీళ్ళు ఇప్పుడు ఉత్తర అమెరికా ఖండంకి, దక్షిణ అమెరికా ఖండంకి మనలాగా అంత రిస్ట్రిక్ట్ వీసాలు అది ఉండదు. సో దానికి తోడు వాళ్ళు చాలా ఈజీగా యాక్సెస్ ఉంటుంది వాళ్ళకి, వీళ్ళకి. ఆ యాక్సెస్ ఉన్న నేపథ్యంలో
వీళ్ళు ఆల్రెడీ చెప్పాను కదా, ప్రతి దేశంలో కూడా మిలిటరీ వింగ్స్ పెట్టుకుంటుంటారని. మిలిటరీ వింగ్ పెట్టుకుని ప్లాన్ చేసుకుని రాత్రి ఆయన్ని కిడ్నాప్ చేసేసారు. మేబీ అక్కడ వాళ్ళు కూడా కొనేసి ఉంటారు, ఏదైనా డబ్బే కదా. ఇప్పుడు లాడెన్ ని ఎలా చంపారు మీకు గుర్తుందా? అమెరికా నేవల్ దాన్ని ఏమంటారు, నేవల్ డిపార్ట్మెంట్ సంబంధించిన బ్లాక్ క్యాట్ కమాండోస్ వాళ్ళు ఎక్కడున్నారో కరెక్ట్ గా లాడెన్ ఉన్నాడో తెలుసుకొని వితౌట్ ఆఫ్ఘనిస్తాన్, అంటే ఆఫ్ఘనిస్తాన్ కి చెప్పకుండా, దానికి ఇంటిమేట్ కూడా చేయకుండా రాత్రే హెలిప్యాడ్ ద్వారా వచ్చి మొత్తం స్మాష్ చేసేసి లేపేశారు లాడెన్ ని. అంటే మరి ఆ WTC టవర్లు కూల్చాడు కాబట్టి వాడిని ఉండకూడదు, ఇంకొంచకూడదు. సో వీళ్ళు చేస్తే తప్పు లేదు, మన వంటలు చేస్తే మాత్రం శాంతి 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 అంటాడు. ఇప్పుడు వీళ్ళు చేసింది కూడా ఏంటి, ఆ మధురో ఏదో ఆయన పేరు, ఆయన భార్యని ఇప్పుడు ఆ వెనిజువేలా ఉపాధ్యక్షుడు తిరిగి రిక్వెస్ట్ చేసుకుంటున్నాడంట, ఎందుకు మా అధ్యక్షుడు ఉన్నాడా లేదా, బతికున్నాడా లేదా, మీరు కిడ్నాప్ చేశారు, అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? దీనివల్ల UNUలో పెట్టాలా, ఐక్యరాజ్య సమితిలో పెడితే మాట్లాడాలా? ఎవరు మాట్లాడరు. ఎందుకంటే శాశ్వత సభ్యత దేశం, వాడిదే అంత పెత్తనం. అక్కడే ఆ న్యూయార్క్ లో ఎక్కడో ఉంటుంది ప్రధాన కార్యాలయం UNOది. అంత మళ్ళీ గ్యాంబ్లింగే. అంటే డబ్బున్నోడిది బలుపున్నోడిదే రాజ్యం లాగా ఉంది పరిస్థితి. సో వాడికి ఎవడైతే ఎదురు తిరుగుతాడని అనిపిస్తుందో, ఎవడైతే వాడికన్నా వాడిని అంటే వాడి సహకారాలు లేకుండా, వాడి సపోర్ట్ లేకుండా ఎవడైతే చెలరేగిపోతాడు, వీడికి మించిపోతాడు అనిపిస్తుందో వాడి మీద అటాక్స్ చేయాలని చూస్తాడు. గడాఫీది అదే జరిగింది లిబియా. ఆయన అసలు నిజంగా 1960 నుంచి మొన్న 2011, 2001 వరకు పరిపాలించాడు ఆయన. అంటే ఎంత బాగా పరిపాలించకపోతే అన్నేళ్ళు ఉంటాడు. అసలు బానిస సంఖ్యల నుంచి విముక్తి కలిగించి చాలా బాగా చేశాడంట. బట్ గడాఫీని లేపేశారా? లోకల్ గా పౌరుల నుంచి యుద్ధాన్ని లేపేసి అన్ని చేసి ఆడికి మాకు అవసరం లేదని చెప్పి స్థానికంగా వీళ్ళు పౌరులు కూడా కలిపేసి యుద్ధం ప్రకటించి వాళ్ళకి ఎవరైతే ప్రభుత్వం మీద యాజిటేషన్ తీసుకొచ్చారో వాళ్ళకి ఆయుధాలు కూడా అమెరికా సప్లై చేసింది. మరి ఇరాక్ ఏం చేసింది? ఇరాక్ లో సద్దాం హుస్సేన్ ఎంత పవర్ఫుల్ లీడర్, ఆయన కూడా అమెరికాకి భయపడలేదని చెప్పి ఆయన కూడా ఆఖరికి పట్టుకొని ఉరివేసింది. అలాగే మన ఉత్తర కొరియా, దక్షిణ కొరియా కిమ్ కూడా అలాగే చేస్తే ఆయన, మీరు మాకు అటాక్స్ చేస్తే నేను ఇంక నేను పోయినా పర్వాలేదు, మీ మీద ఒక ఆటం బాంబు వేసేస్తా, మీరు నా మీద వేస్తారు, వేసేయండి. అటు తెగించాడు ఆయన. తెగించారు అప్పుడు కాలబేరానికి వచ్చింది అమెరికా. ఇదే అమెరికాకి సింగపూర్ లాంటి చిన్న దేశం ఇటు కిమ్ ని, అటు ఇదే ట్రంప్, ఇంతకుముందు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇద్దరిని పిలిపించి మాట్లాడి కాంప్రమైజ్ చేసింది. అంటే ఎవరు వీళ్ళకి చెప్పిన మాట వినకపోయినా, తోక జాడించినా, వాళ్ళకి ఆంక్షలు విధించడం, వాళ్ళని కిడ్నాప్ చేస్తామంటాము, ఆటం బాంబు వేసి బెదిరిస్తూ ఇలా చేస్తూ ఉంటారు. సో రేపు పాకిస్తాన్ కూడా ఇదే గతి. పాకిస్తాన్ కి ఏదో సాయం చేస్తున్నాడు, ఒక్కసారిగా వాళ్ళని ఇస్తాడు, కాయకచోడి ఇస్తాడు. కాకపోతే ఆడు కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోకుండా చైనా కబంధ హస్తాల్లో ఉండాలని చైనా ప్రయత్నిస్తుంది. లోపల నుంచి అన్ని సొరంగ మార్గాలు, రైలు మార్గాలు అన్ని వేసుకొని, కేబుల్ లైన్ అని వేసుకొని మీకు సహకారం చేస్తామని హెల్ప్ చేసినట్టుంది. కానీ వీళ్ళందరికి కూడా ఆధిపత్య పోరు అనే పిచ్చి. సో కాబట్టి చూద్దాం మరి ఇది ఐక్యరాజ్య సమితి లాంటివి ప్రపంచ దేశాలన్నీ కూడా ఎలా ఖండిస్తాయా, దీన్ని ముందుకు తీసుకెళ్తాయనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.